ఓం శాంతి. విశ్వవ్యాప్తంగా ఉన్న బ్రహ్మవత్సలందరికీ పరమ ఆదరణీయులు, ఆదర్శప్రాయమయ్యి నంబర్ 1 గాడ్లీ స్టూడెంట్ అనిపించుకున్నటువంటి మన్మోహిని దీదీ గారి గురించి ఈ మధ్యనే బాబా ఒడిలోకి వెళ్ళినటువంటి మధుబన్ గీతా బెహెన్జీ ఈ విధంగా చెప్తున్నారు. జూలై మాసం రాగానే యజ్ఞం యొక్క అనన్య విశేష ఆత్మ అయిన దీదీ మన్మోహిని గారి జ్ఞాపకం రావడం ప్రారంభమవుతుంది. మా అదృష్టం ఏంటి అంటే 1970లో నేను మధుబన్కు బాబాని కలవడానికి వచ్చినప్పుడు దీదీ మన్మోహిని మరియు దాదీ ప్రకాష్మణి గారు యజ్ఞ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. 1969లో బ్రహ్మాబాబా అవ్యక్తమయ్యారు. అదే సంవత్సరంలో నేను జ్ఞానానికి వచ్చి మరియు 1970లో బాబాను కలుసుకున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దీదీ మన్మోహిని గారి గురించి మాట్లాడుకుందాము. మొట్టమొదటిసారిగా దీదీ గారిని కలిసినప్పుడు వారు నాకు ఇచ్చిన వరదానాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. వారు నన్ను చూడగానే ఏమన్నారు అంటే, గీత, నువ్వు ఆ రాముని యొక్క సత్యమైన సీతవు అని అన్నారు. అది దీదీ నాకు పక్కా చేయించారు. నిరాకార రాముని యొక్క సత్యమైన సీతగా నేను అవ్వాలి అని అనుకున్నాను. ఎందుకంటే దీదీ గారికి సత్యత అంటే చాలా ఇష్టం. నేను చూశాను, దీదీని ఎవరూ కూడా గందరగోళం చేసి, మోసం చేసి, తారుమారు చెయ్యలేకపోయేవారు. దీదీజీ ఎవరు ఎలాగ ఏం మాట్లాడినా వారి యొక్క అసలు ఉద్దేశాన్ని వెంటనే గ్రహించగలిగేవారు. అందువల్ల ఎవరూ కూడా మాటల గారడీతో దీదీ గారిని పైపైన సంతుష్ట పెట్టలేకపోయేవారు. దీదీ వెంటనే గ్రహించి అనేవారు, వీరు కేవలం మాటలే చెప్తున్నారు, ఆ మాటలలో సత్యత లేదు అని. అందువల్ల యజ్ఞం యొక్క మొత్తం అంతర్గత కార్యవ్యవహారం అంతా కూడా దీదీ గారు నిర్వహించేవారు. దీదీ గారి వ్యక్తిత్వంలో, ముఖ్యంగా వారి కళ్ళల్లో తపస్సు యొక్క తేజస్సు కనిపించేది. మరియు ప్రాక్టికల్గా కూడా దీదీకి బాబాపై చాలా ప్రేమ ఉండేది. ఆ ప్రేమలో ఏకాగ్రత, మగ్నత ఉండేది. వారు యోగం చేయించేటప్పుడు నా సొంత అనుభవం ఏమిటి అంటే, వారి కళ్ళ నుండి అలాగ వెలుగు కిరణాలు వెలువడుతున్నట్లు ఉండేవి. అవి మమ్మల్ని ఏకాగ్రంగా చేసేసేవి. దీదీ మురళీలో అయితే చాలా యాక్యురేట్గా ఉండేవారు. కానీ అంతే యాక్యురేట్గా ఒక అడ్మినిస్ట్రేటర్గా కూడా ఉండేవారు. వారు ఎవరికీ కూడా కళ్ళు చూపెట్టేవారు కాదు, కానీ అందరిపై గమనిక పెట్టేవారు. ఒకసారి మే నెలలో మేము చాలామంది కుమారీలము మధుబన్కి వెళ్ళాము. అప్పుడు వెంటనే దీదీ దాదీలిరువురూ కలిపి, ఇంతమంది కుమారీలు వచ్చారు కాబట్టి వారి కోసం ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేద్దాము అని అన్నారు. అకస్మాత్తుగా దాదీ నన్ను, అక్కడే ఉన్న నదియార్ నుంచి వచ్చిన పూర్ణం బెహెన్జీని పిలిచి, మీరిరువురూ కూడా ఇక్కడే ఉండండి, కుమారీలందరూ మ్యూజియంలో ఉంటారు, అక్కడ వారి క్లాసులు జరుగుతాయి, మళ్ళీ మధుబన్లో మురళీ క్లాస్ కోసం వస్తారు. ఇలాగా కుమారీల కోసం దీదీ దాదీ ఇరువురూ కలిపి మంచి ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది కుమారీలున్నారు. అప్పట్లో కుమారీలందరూ కూడా మ్యూజియం నుంచి పాండవ్ భవన్కి రావడానికి ఒక గేటు గుండా వచ్చేవారు. అలాగా మేము గేటు గుండా వస్తున్నప్పుడు ఒక సోదరుడు కుమారీలను అందరినీ చూసి ఏదో మాట అన్నాడు. ఆ మాట విని అందరూ గట్టిగా నవ్వారు. క్లాసు అయిన తర్వాత మేమందరం మళ్ళీ మా క్లాసులకు వెళ్ళిపోయాము. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గడిచాయి. అంతా అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో దీదీ మమ్మల్ని పిలిచారు. ఉదయం కుమారీలందరూ వస్తున్నప్పుడు అందరూ గట్టిగా నవ్వడం విన్నాను, ఏమి జరిగింది అని. అప్పుడు నేను ఒక సోదరుడు అన్న మాట, దానివల్ల మేమందరం నవ్వాము అని చెప్పాను. ఆ విషయం ఏంటో నేను ఇప్పుడు మర్చిపోయాను. కానీ దీదీగారు అన్నారు, సరే ఏమీ లేదు, కుమారీలను ఎవరు ఏడిపించడం కానీ, ఎక్కిరించడం కానీ, ఎగతాళి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో అడిగాను. సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. అంటే దీదీ కుమారీల యొక్క బాగోగులను అంత దగ్గరుండి పట్టించుకునేవారు. యజ్ఞంలో ఈ కన్యలకి ఏ విధమైనటువంటి అవమానం కానీ, ఎక్కిరింత కానీ, సరదా కానీ, ఎగతాళి కానీ ఎదురవ్వకూడదు అని దీదీ ఎప్పుడూ గమనిక ఉంచడం నేను తర్వాత చాలాసార్లు కూడా చూశాను. ఇదే దీదీ యొక్క క్రమశిక్షణ. దీదీ నియమాలు, మర్యాదల విషయంలో చాలా శ్రద్ధ పెట్టేవారు.
మనం జ్ఞానం యోగం కోసం కదా మధువన్ వస్తున్నాము. కాబట్టి మన ప్రవర్తనలో ఎలాంటి తేలికపాటుతనమో నిర్లక్ష్యమో ఉండకూడదు అని భావించేవారు. పూర్తి నిష్ఠతో అంతర్ముఖులే చదువుకోవాలి. అలాగే క్లాసులు కూడా దీదీ అలాగే చెప్పేవారు. సౌగాత్ ఇచ్చేటప్పుడు అందరికీ కూడా శివబాబాని గుర్తు చేయించేవారు. ఒకసారి దాదీ దీదీ ఇద్దరూ మాతో కూర్చుని ఇలా అన్నారు, మేమెప్పుడూ కూడా మీకు మమ్మ బాబా ఇచ్చినట్లు పాలన ఇవ్వాలి అని అనుకుంటాము. ఎవ్వరూ కూడా బాబా ఉంటే ఇలా జరిగేది, మమ్మ ఉంటే ఇలా జరిగేది అనే భావన ఎవరికీ రాకూడదు. అదే వారిద్దరి లక్ష్యం కింద ఉండేది. మమ్మ బాబా యజ్ఞాన్ని ఎలా నడిపారో, కుటుంబానికి ఎలాగ పాలన ఇచ్చారో అలాంటి పాలనే ఇవ్వాలి. అలాగే మమ్మ బాబా దీన్నంతా ఒక పరివారం కింద నడిపారు. వారిరువురూ కూడా దీన్ని మమ్మ బాబా మాదిరిగానే కార్యనిర్వహణ చేసేవారు. అలాగే డ్రామా ప్రకారం దీదీ శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో గుజరాత్కు చెందిన మేమందరము మధుబన్లోనే ఉన్నాము. అక్కడ మా మీటింగ్ జరుగుతుంది. అందువల్ల దీదీ యొక్క అంతిమ వీడ్కోలు మొత్తం కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. ఆ సమయంలో బాబా ఇచ్చిన సందేశం ఏంటి అంటే, ఇక దీదీ తర్వాత జానకి దాది, చంద్రమణి దాది మరియు నిర్మల శాంత దాది యజ్ఞాన్ని నడిపించాలి అని. జానకి దాది విదేశాలను చూస్తారు, సీజన్ సమయంలో ఇక్కడికి వచ్చి ఉంటారు. చంద్రమణి దాదిని బాబా మధుబనానికి షిఫ్ట్ చేసేశారు. దాంతోపాటు పంజాబ్ జోన్ కూడా చూసుకోమన్నారు. అలాగే దీదీ చివరి రోజుల్లో ఎప్పుడూ కూడా ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తు చేసేవారు. మేము గమనించింది ఏంటంటే, దాదీలు దీదీలందరూ ఎంతో ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పటికీ దాని యొక్క భావనలో కానీ దాని యొక్క ఫీలింగ్లోకి వచ్చేవారు కాదు. వారు తమ యొక్క అసలైనటువంటి లక్ష్యాన్ని, దేనికోసం బాబా దగ్గరికి వచ్చామో ఆ లక్ష్యాన్ని వాళ్ళు ఎప్పుడూ దృఢంగా గుర్తుపెట్టుకునేవారు. అందువల్ల అమృతవేళ చేయడం, ఎప్పుడూ బ్యాడ్జ్ ధరించడం, ఈ వ్యవస్థనంతా దీదీనే పక్కాగా చేశారు, నియమితంగా కూడా చేశారు. అందువలన అమృతవేళ యోగం చేయించడానికి కూడా దీదీ వచ్చేవారు. మళ్ళీ ఎల్లప్పుడూ బ్యాడ్జ్ పెట్టుకుని ఉండాలి అని చెప్పేవారు. ఆ రోజులలో గాయత్రి మాత మోదీ కుటుంబం నుంచి వచ్చారు. దీదీలో ఒక గొప్ప కళ ఉండేది. విశేష ఆత్మలను తన సఖులుగా చేసుకునేవారు. అలాగే వారికి అటువంటి పాలన ఇవ్వడం వల్ల గాయత్రి మోదీ ఒక పక్కా బ్రహ్మకుమారిగా అయిపోయారు. మరియు తర్వాత వాళ్ళు మోదీనగర్లో ఒక సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అలాగే మధుబన్ యజ్ఞంలో కూడా ఒక భవనాన్ని నిర్మించిచ్చారు. అందువలన అందరినీ స్నేహపూర్వకంగా సహయోగిగా మార్చే కళ కూడా దీదీలో ఉండేది. అటువంటి దీదీ ఇవాళ నాకు చాలా జ్ఞాపకం వస్తున్నారు. మరియు వారి విశేషతలను నేను నా జీవితంలో ధారణ చేస్తూ ముందుకు సాగుతున్నాను అని ఆదరణీయులు గీతా బెహెన్జీ గారు దీదీతో తనకున్నటువంటి అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఓం శాంతి.